సార్ ప్రతి ఒక్కరికి అవసరమైనవి 3 పాలసీలు ఉంటాయి సార్. అంటే బై థంబ్ రూల్ నన్ను ఎవ్వరు అడిగినా ఈ 3 పాలసీలు ఫస్ట్ కొనుక్కోమని చెప్తా. ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్. ఈ రోజున మెడికల్ ఇన్ఫ్లేషన్కి ఒక 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కొనుక్కుంటే గ్రాడ్యువల్గా అది ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది కవరేజ్. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేట్గా 25 to 27 ఏజ్ గ్రూప్లో వాళ్ళు కొనుక్కోవాలి. ఇండియాలో జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ మనం 32 నుంచి 35 సంవత్సరాల్లో కొంటాం, లేదా 30 సంవత్సరాల్లో కొంటాం. అది ఎర్లీ ద బెస్ట్. ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ సజెస్ట్ చేస్తాను. 2 టర్మ్ ఇన్సూరెన్స్. అన్నిటికి మించి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ విత్ క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్. ఎందుకంటే నాకు ఏదో అయింది, నేను చనిపోయా, అప్పుడు ఇది నాకు నిల్చోవాలి నా ఫ్యామిలీకి. 2 నేను చనిపోలా, నాకు క్రిటికల్ ఇల్నెస్ క్రానిక్ డిసీజ్ వచ్చింది, అప్పుడు నాకు బర్డెన్ అవుద్ది ఫినాన్స్. ఈ క్యాన్సర్ లాంటి వాటికి ఎంతెంత ఖర్చు అవుతుంది సార్, అప్పుడు ఈ ఇన్సూరెన్స్ నాకు హెల్ప్ అవ్వాలి. నా లంసమ్ అమౌంట్ ₹1,00,00,000 నాకు ఇస్తే నా ట్రీట్మెంట్కి పనికి వస్తుంది, ఫ్యామిలీ మీద ఫైనాన్షియల్ బర్డెన్ పడకుండా. అందుకని సెకండ్ది టర్మ్ ఇన్సూరెన్స్ విత్ క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్. 3 పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. చాలాసార్లు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, నేను ఏదైనా అయితే చూసుకుంటారులే అనుకుంటా. నడుస్తా కింద పడ్డాను సార్, తలకు దెబ్బ తగిలింది, హాస్పిటల్కి వెళ్ళా, కుట్లేసాడు, పంపించాడు. హెల్త్ ఇన్సూరెన్స్లో 24 గంటల హాస్పిటలైజేషన్ ఈజ్ మ్యాండేట్. సో ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది కదా, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పి క్లెయిమ్ పెడతా. వాడు ఏమంటాడంటే, నువ్వు హాస్పిటల్ 24 గంటలు ఉండలేదు కదా, నేను ఇవ్వను ఇన్సూరెన్స్ అంటాడు. అక్కడ ఏ పాలసీ వస్తుంది నాకు? యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. నాకు యాక్సిడెంట్ అయ్యి జరిగింది, అది యాక్సిడెంట్లో నాకు ఒక వేలు పోయింది, లేదా చేయి పోయింది, దట్ ఈస్ కవర్డ్ అండర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. సో పర్మనెంట్ డిజేబిలిటీ అయింది, పార్షియల్ డిజేబిలిటీ అయింది, ఎందుకంటే నాకు ఈ యాక్సిడెంట్ టెన్యూర్లో నా జాబ్ ఒక 1 వీక్ 1 మంత్ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు డైలీ క్యాష్ లిమిట్స్ అని ఇవన్నీ ఇస్తుంది పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. అతి తక్కువ కాస్ట్కి ఉంటుంది. మీకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్లో ₹100 నుంచి కూడా ఉంటాయి సార్. సో ఈ 3 పాలసీలు మ్యాండేట్గా ప్రతి ఇండివిజువల్ కొనుక్కోవాలి. అది ఎంత తక్కువ ఏజ్లో కొనేసుకుంటే అంత మంచిది.